హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో గ్రీన్ ఎగ్ మసాలా గ్రేవీ చేయబోతున్నాం. చాలా టేస్ట్గా ఉంటుంది. అలాంటి టేస్ట్ గ్రేవీ వీడియో చూడాలంటే వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయ, ఒక తెల్లుల్లి, 1 ఇంచ్ అల్లం, ఒక 8 జీడిపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, పచ్చిమిర్చి ఒక 4 నుండి 5 వేసుకోవాలి. గ్రీన్ మసాలా కాబట్టి పచ్చిమిర్చి వేస్తే చాలా సూపర్ టేస్ట్గా వస్తుంది. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసి లాస్ట్లో గసగసాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మీడియం సైజు ఒక టమాటో యాడ్ చేసుకోవాలి. టమాటో మనకి వేగం మెల్ట్ అవ్వాలా, కరగాలంటే మనం ఒక టిప్స్ వాడతాం కదా, ఏంటంటే ఉప్పు కొంచెం వేసుకుంటే వేగంగానే టమాటోలు మెల్ట్ అయిపోతుంది. ఇలా టమాటో ముక్కలన్నీ మెల్ట్ అయిన తర్వాత చల్లగా చేసుకుని ఇవన్నీ ఒక చిన్న జార్లోను మసాలాలన్నీ చల్లగా అయిన తర్వాత వేసుకుని దీంట్లో ఇప్పుడు మనం గ్రీన్ మసాలా గ్రేవీ అన్నాం కాబట్టి గ్రీన్గా రావాలంటే కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఆ గ్రేవీ అనేది గ్రీన్గా వస్తుంది. తర్వాత ఎక్కువ నీరు లేకుండా ఒక 4 నుండి 5 టేబుల్ స్పూన్ నీరు వేసుకుని ఇలాగా గ్రీన్గా నైస్గా పేస్ట్ చేసుకొని రావాలి. అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్, కారం ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని నేను ఇక్కడ 4 గుడ్లే తీసుకున్నానండి. మసాలా కూడా 4 గుడ్లకి సరిపడా క్వాంటిటీ తీసుకున్నాను. మీరు ఎక్కువ గుడ్లు అంటే మసాలా కొంచెం అల్లం, తెల్లుల్లి, ఉల్లిపాయలన్నీ కొంచెం క్వాంటిటీ పెంచుకోవచ్చు. ఓకేనా? ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మన గుడ్లని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఈ ఫ్రై అయిన తర్వాత ఈ కలర్ ఫ్రై అయిన తర్వాత ఆ గుడ్లన్నీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం అదే ప్యాన్లో నూనె ఉన్నది కదా, అదే నూనెలోన తెజపత్రి, చెక్క, లవంగాలు ఒక 2, యాలక్కి వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేశాక ఇందులో మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి సన్నంగా చాప్ చేసుకుని అది వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే మనం కారం పొడి వేస్తున్నాము. హై ఫ్లేమ్ అంటే మసాలా అనేది మాడిపోతుంది, కర్రీ నల్లగా అయిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలని ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనం గ్రీన్ మసాలా పేస్ట్ రుబ్బుకున్నాం కదా, అవి వేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఇలా చూడండి మసాలా అనేది ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో తగినంత నీరు అనేది చేర్పించుకోవాలి. నేను ఇక్కడ 4 గుడ్లు తీసుకున్నాను కాబట్టి మసాలాలన్నీ 4 గుడ్లకి సరిపడా క్వాంటిటీ తీసుకున్నానండి. మీరు ఎక్కువ గుడ్లు తీసుకున్నారు అంటే మసాలాలన్నీ ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. ఓకేనా? ఇలా నీరు వేసుకున్న తర్వాత మనకి గ్రేవీకి ఎంత కావాలో అంత నీరు వేసుకోవాలి. నీరు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఈలోగా మనం తీసుకున్న గుడ్లుని ఇలా ఘాటేసుకోవాలి. ఫ్రై చేసే ముందు కూడా ఘాట్లు వేసుకోవచ్చు, ఫ్రై అయ్యాక కూడా ఘాట్లు వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఇప్పుడు గ్రేవీ కూడా ఉడికిపోయింది కదా, ఇలాంటప్పుడు మనం తీసుకున్న గుడ్లు అనేది యాడ్ చేసుకోవాలి. గుడ్లు యాడ్ చేసుకొని బాగా ఒకసారి కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం. ఈ గ్రేవీ చపాతీ, రైస్ దేనికైనా కూడా చాలా సూపర్ కాంబినేషన్ అండి. ఇలా ఉడికిన తర్వాత కస్తూరి మేతి ఒక 1/4 టేబుల్ స్పూన్ వేసేస్తే గ్రీన్ ఎగ్ మసాలా గ్రేవీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనా? అందరికీ బాయ్.